దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధ లేఖనాల్లోంచి వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనమందరం సిద్ధంగా ఉందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, నీ దాసులమైన మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మీరు మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని విని అంగీకరించి అవలంబించే నిత్యరాజ్యానికి వారసులే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుంచి దిగి వచ్చింది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో ఇప్పుడు మనం చదువుకున్న మాట కూడా ఆయన స్వయంగా చెప్పింది. మనుషులందరినీ వెతికి రక్షించడానికి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు, సృష్టికర్త అయిన దేవుడు తండ్రి చేత పంపబడినప్పుడు ఆయన అన్నది, భూమి మీదకి వచ్చింది నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలే, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చి తిని. పరలోకం నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి దిగి వచ్చిన వానికే సొంత ఇష్టాన్ని పక్కన పెట్టాలని ఉంటే మరి మన కొరకు సృష్టికర్త అయిన దేవుడు, అద్వితీయ కుమారుడు, ఆరంభం నుంచి ఉన్నటువంటి వాడు, మనుషులను రక్షించుటకు తను తాను రిక్తునిగా, దాసునిగా మార్చుకొని భూమి మీదకి వచ్చినటువంటి మనుష్య కుమారుడు చెప్తున్నటువంటి మాట, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు. ఎన్ని రోజులు వచ్చిన పని అయ్యే వరకు మధ్యలో ఎక్కడ కూడా మీరు యోహాను సువార్తను పదే పదే చదవండి. నేను చెప్పే మాట నాది కాదు, నేను చేస్తున్న పనులు నాయి కాదు. నేను పరలోకం నుంచి వచ్చానని చెప్పడానికి నేను పాస్టర్ని, నేను సీనియర్ బిలీవర్ని, నేను చాలాసార్లు చోట్ల వాక్యం చెప్పిన, నా ద్వారా చాలామంది రక్షించబడ్డారు, నేను ఇట్లంటే హీలింగ్ అయిపోయింది, ఇప్పటికి 5 సంఘాలు కట్టినా, మా సంఘం 1000 సంఘం, నా కింద 10 మంది పాస్టర్లు ఉన్నారు, ఇవన్నీ ఏం పని చేయలేదు. అక్కడ నేను చేయుచున్న క్రియలు చూడండి, తండ్రి దగ్గర నుంచి వస్తున్నాయని అవి చెప్తాను. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన క్రియలను చూసి నిజంగా వీడు పంపబడినవాడని ప్రజలు గుర్తుపట్టాలి. మరి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవునికే భూమి మీద దేవుడు ఒక పని మీద పంపినప్పుడు తన ఇష్టాన్ని పక్కన పెడితే మనం ఎంతటి వారం? ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలదు. ఆయనకే తన ఇష్టాన్ని నెరవేర్చట్లేదట. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదా? నువ్వు మళ్ళీ తీసుకుంటావు, పోయేది తెలియదు, తీసుకునేది తెలియదు. అట్లాంటి నీటి బుడుగ వంటి మనము, ఆవిరి వంటి మనము ఎట్లా మన ఇష్టాన్ని నెరవేరుస్తాం? మరలా చెప్తున్నాను, ఆలోచన చేయండి. పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద రాలే. అంటే ఒక పని మీద పంపించినప్పుడు ఆ పనే చేస్తున్నాడు. మళ్ళీ అతనికి ఎలాంటి చేతగానోడు కాదుగా. ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం. అదిగో మాట అంటాడు కదా, ఇప్పుడే నేను వేడుకుంటే తండ్రి ఎంతమందిని పంపుతాడండి. అంటే ఏది సోర్సెస్ లేక కాదు, సామర్థ్యం లేక కాదు, శక్తి లేక కాదు, భూమి మీద ఆయనకి అప్పగించబడిన పని నెరవేర్చుటకు తన ఇష్టాన్ని పక్కన పెట్టించాడు. చివరిగా లాస్ట్ మినిట్లో గెత్సేమనిలో కూడా ఇక దానికి కష్టమైపోతున్నా, మీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, అయినా నా ఇష్టము కాదు.
మనకి ఎంత కష్టం వచ్చిందని మన ఇష్టం, దేవుని ఇష్టాన్ని పక్కన పెడుతున్నాం. నీకు చెమట రక్తం గారి అంత కష్టం వచ్చిందా? చెమటే పడతలేదుగా, అప్పటికే దేవుని పక్కన పడేసినాం. ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని వెదకి రక్షించాడు. కృప ద్వారా మనం రక్షించబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం. ఆ కాలాన ఎవరి చేతిలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథం లేదు. ఏదో చెప్తే వింటారు. నీకు చేతిలోకి బైబిల్ వచ్చింది, సెల్ ఫోన్లో ఎన్నో వాక్యాలు వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి. టీవీలో ఎప్పుడు వాక్యం రావట్లేదనా మనం వేరే ప్రోగ్రాం చూసేది? మన చేతిలో బైబిల్ లేదనా వేరే కార్యక్రమాలు చూసేది మనం? అరే నువ్వు కూర్చో. చాలామందికి ఆయా సమయాల్లో వాళ్ళకి ఏమీ లేవు కదా. అప్పట్లో పెద్దలు చెప్పేవాళ్ళు, చైనాలో అంట బైబిల్లో ఒక్కొక్క పేజీ చింపుకొని చదువుకునే వాళ్ళు అట్ట అంటారు. మొత్తం బైబిల్ పట్టుకెళ్ళడానికి కష్టమని. మేము కూడా ఈ మధ్యలో రీసెంట్గా కొన్ని ప్రదేశాలకి బైబిల్ తీసుకెళ్ళాలంటే అది రహస్యంగా తీసుకెళ్లాల్సిన సందర్భాలు చాలా వచ్చినాయి. మన ఇంట్లోకి ఎవడన్నా వస్తుండా, నిన్ను పట్టుకుంటామని అంటుండ్రా, ఏం చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అంటే నిన్ను వెదకి రక్షించింది దేవుడు, నిన్ను మార్పు చేసి ఈ స్థితిలో నిలబెట్టింది దేవుడు, నిన్ను తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నది దేవుడు, తానే తన చిత్తానుసారంగా మన పాపాన్ని క్షమించింది దేవుడు. తనతో పాటు ఉండడానికి ఆయన ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. సింహాసనాన్ని కూడా రెడీ చేస్తుంటే నీ భూమి మీద జీవించే జీవితకాలంలో 100కి ఎంత శాతం మన ఇష్టం దేవుని ఇష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పటిదాకా ఎందుకు? ఈ వారంలో దేవుని చిత్తం ఎంత, మన ఇష్టం ఎంత? ఎప్పుడో చిన్నప్పటి నుంచి వద్దు. మీకే కాదు, మనం అందరం పరిశుద్ధ గ్రంథం మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. ఒకడు తప్పిపోతున్నాడు, మిగతా వాళ్ళంతా పర్ఫెక్ట్, అందరు పోతారు, నేనే పర్ఫెక్ట్ అనేది లేదు. అందరూ అనేక విషయాల్లో తప్పిపోతారు. ఒక దాంట్లో పోతాడు, ఒకడు ఇంకో దాంట్లో పోతాడు. ఈ వారంలోనే అసలు దేవుని చిత్తం ఎంత నెరవేర్చినాం, మన సొంత ఇష్టం ఎంత నెరవేర్చాం. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదే నీకు. ఏ దినం ఏది సంభవిస్తుందో నీకు కూడా నీకు తెలియదు. ప్రాణం ముచ్చట రోజులే రేపేం జరుగుద్దో తెలియదు. ఆయనకు సమస్తమును వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు, నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు. ఒక పని అసైన్ చేసిన తర్వాత మధ్యలో మన ఇష్టం నెరవేరిస్తే ఎప్పటికీ కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాన్న సాక్ష్యం మనకు రాదు. ప్రభు గురించి వచ్చిన సాక్ష్యం ఏంటి? 30 ఏళ్ళకి పరిచర్య ప్రారంభిస్తే బాప్తిసం పొందలేకగానే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మన గురించి మనమే కానీ ఇంకొకటి చెప్పాలి మన గురించి సాక్ష్యం. పలాని వారు మంచోళ్ళని, పలాని వాడికి కోపం, నాకు అసలు కోపం రాదంటే 4 కొట్టి మనం కాముకుంటే అప్పుడు వస్తుందో రాదో తెలుస్తుంది. లేని మాటలు నిందలేస్తే కూడా ఏమనుకో, స్పందన మంచిగా లేకుండా దేవుడే చూసుకుంటాడు అని వదిలేస్తే అప్పుడు మనలో ఏమైనా మార్పు వచ్చినప్పుడు, మనం మేలు చేస్తే వాళ్ళు కీడు చేస్తాం అనుకో, కీడుకు ప్రతి కీడు చేయకుండా మళ్ళీ ఏదైనా మేలు చేసినాం అనుకో, నిజంగా నీకు మార్పు వచ్చినట్లు. మన గురించి మనం చెప్పుకోవడం కాదుగా. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో, మన జీవితం అంతా ఎందుకండి, మళ్ళీ చెప్తున్నా, వారం మీ ఇష్టం ఎంత, దేవుని చిత్తం ఎంత ఒకసారి ఆలోచన చేయండి. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. నీకు తోచిందలా చేస్తున్నావు అనుకోండి, నువ్వు బుద్ధిహీనుడివి. ఒకని దృష్టికి వాని మార్గం సరిగా కనబడుతుంది, తుదకి అది మరణానికి దారి తీస్తుంది. నీకు తోచింది ఎందుకు చేస్తాం? మనం చేయకూడదు కదా. ఇగో 34వ కీర్తన అనుకుంటా ఒక మాట ఉంది కదా, చూడండి ఒక మాట 32వ కీర్తనలో, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పి నీకు 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, అంటే సొంతంగా ఆలోచన చేద్దాం, సొంతంగా నడవద్దని.
సొంతంగా ఆలోచన చేయొద్దు, సొంతంగా నడవద్దని. దేవుడే మన మీద దృష్టి పెడతాడు, దేవుడే మనకు ఆలోచన చెప్తాడు. కనుక ఈ రోజున దేవుని చిత్తము నెరవేర్చడం కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? మన సొంత ఇష్టాలు నెరవేర్చడానికి మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? అసలు మన దైవ చిత్తం నెరవేర్చబడుతుందా? పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలనో అది ఎరుగుంటే దేవుని చిత్తం. నా ఇష్టం నెరవేర్చడానికి రాలే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన అన్నావు. మరి దేవుని చిత్తం ఏంటంట? పరిశుద్ధతలోను ఘనతలోను తమ తమ ఘటములను, అంటే ఎవరి గురించి వాడికి శ్రద్ధ ఉండాలి. పోతా మా అమ్మ నాన్న నరకాన్ని తీసుకుపోతా, వాళ్ళు ఏమి రారు, నువ్వే పోతావు. ఇక్కడ మీరు ఏమని రాసింది చక్కగా? మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అంటే మనము పరిశుద్ధతగా ఉండాలంటే ఏమేమి చేయాలని తెలుసుకోవడం దేవుని చిత్తం. అసలు నీ నోటీసులోనే లేకపోతే నీకు ఎట్ట తెలుస్తుంది? నిన్ను పరిశుద్ధపరిచేది ఏంటి? నిన్ను పరిశుద్ధపరిచేది వాక్యము పరిశుద్ధపరుస్తుంది, ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది, సహవాసం నీలో ఉన్నటువంటి చెత్తని ఎక్స్ట్రాస్ అన్నిటినీ తీసివేస్తుంది. దేవుని సన్నిధిలో నీవు ఉంటే రహస్యమైనవి కూడా బయటపడతాయి, బయటపడినప్పుడు ఒప్పుకుంటాం, అవి కూడా పోతాయి. నిన్ను పరిశుద్ధపరిచేది ఏంటి? ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా చూసుకోవాలి. అంటే మంచి అన్నీ చేస్తూనే ఉంటాం, కానీ బయట ఉండే చెత్త అంటించుకోకుండా ఇహలోక మాలిన్యం, లోకంలో ఉన్నదంతా దాన్ని ఏది అంటకుండా మనం చూసుకోవాలి. ఎవరు చూస్తారండి? ఎవరికి వాడికి ఉండాలి, ఎవరికి వాడికి ఉండాలి. ఎదిగినోడికి ఎవరికైనా బట్టలు లేకపోతే సోయి ఉంటుందా? ఉంటుంది కదా. ఇది చూడండి, పెద్దళ్ళు నేను చెప్తున్నా వినండి. సంపాదించేవాడికి ఒక గుండి పోయినా దారం రంగు మారినా వెళ్తాడు, కానీ ₹10 పని చేయనోడికి గుండి మారితే పోరు బడికి, కొంచెం చిరిగి కుట్టితే ఎక్కడికి పోరు. వీళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, కానీ సంపాదన లేనివాడికి మరికి హెచ్చులకి తక్కువ ఉంటుందా? అస్సలు ఉండదు. మరి నీకు అంత సోయి, అంత హెచ్చులు ఉన్నప్పుడు నీకు పరిశుద్ధత ఉండాలని, లోకమాలిన్యం అంటకూడదని, ఇట్లా పోతే దేవునికి దూరం అయిపోతామేమో, వీడితో సహవాసం చేస్తే ఏదో చెత్త అంటుకుంటుందేమో, ఆ సోయి లేదు. కానీ సెంటుకి, బట్టలకి, ఇస్త్రీకి, నేను చూసిన ఉద్యోగం చేసే పెద్దలకి వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. వాళ్ళ డ్రెస్సు కానీ, ఇస్త్రీ కానీ, బూట్లు కానీ, షూ కానీ, పెళ్ళికో దినానికో ఎటుపోయినా వాళ్ళకంటే వెనకాల ఊపుకుంటూ వస్తాడు చూడు. పెద్ద ఫోను, ఇస్త్రీ బట్టలు, కొత్త చెప్పులు, కొత్త కళ్ళజోడు. అరే ఇవన్నీ ఇచ్చిన ఆయనకి లేని సోయి నీకెందుకు వచ్చింది ఇంత? పోనీ నీకు అంత శ్రద్ధ ఉంటే ఆయనకంటే ఎక్కువగా పరిశుద్ధత మీద దైవాసక్తి నీకుందా? ఇందులో 0, లోకం దాంట్లో ఎక్కువ. ఇక్కడ చూస్తే ప్రతివాడు అని ఉంది. ప్రతివాడంటే పాస్టర్ గారు లేడా, బిషప్ లేడా, పెద్దలు లేరా, చర్చి కట్టించిన వాళ్ళు లేడా? అందరూ ఉన్నారు. ఎందుకంటే యూదా పత్రికలు చూస్తే పడిపోయిన వాళ్ళు లిస్టు రాశారు మంచిగా. ఎంతో గొప్ప చేసిన వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి వాడు కూడా దైవ చిత్తం ఏంటంటే తమ ఘటమును ఎలాగూ కాపాడుకోవాలి. అంటే మన గురించి మనకు అవగాహన ఉండాలి. ఈ పని చేస్తే నేను ఉంటాను, ఇటుపోతానా, అటా ఇటా, లోకమా దేవుడా, ఈ మాట మాట్లాడితే దేవునికి మహిమ ఉంటుందా, కృపాసహితంగా ఉంటుందా, లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుందా, ఈ పని చేస్తే ప్రజలు దేవుని నామాన్ని మహింపరుస్తారా, లేకపోతే అన్ని జనుల్లో దేవుని నామం దూషించబడుతుందా అన్న అవగాహన ప్రతి వాడికి ఉండాలి. అంటే మరలా చెప్తున్నా, చిన్నలు, పెద్దలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, సేవకులు, దైవజనులు, పెద్దలు, అపోస్తులు అందరికీ కూడా తమ ఘటమును ఎలాగూ కాపాడుకొనవలెను. ఇప్పుడు సంసోను స్టార్టింగ్ బ్రహ్మాండం చేసినాడు యుద్ధాలు. లాస్ట్లో ఒక అమ్మాయి కాడ పడ్డాడు. అంటే
ముందు చేసిన లెక్క వస్తున్నాయా? పడ్డావు కదా అంటే ఎవడు ఎక్కడ పడతాడో తెలియదు. చాలామంది సేవకులు ఎంతో సేవ చేస్తే ఆస్తులు కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అన్నీ చేసి వచ్చి లాస్ట్లో దేన్నో ఒక దాని దగ్గర వేసుకొని వెళ్ళిపోతారు. ఒకడేం వద్దన్న డబ్బుకే మళ్ళీ ఆశపడి డబ్బులు సమకూర్చేస్తున్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు. ఒకడికేమో స్త్రీ, ఒకడికేమో డబ్బు, ఒకడికేమో ఫెలోషిప్లో 10,000 లేకపోతే ఆడి ఫెలోషిప్కే రాడు. నేను ఎంతమంది చూస్తలే మన ఊర్లోనే. ఆయనకు ప్రెసిడెంటో సెక్రటరీ ఇస్తే అబ్బా టైం అంటే టైమే, అందరికి వచ్చి హితబోధలు చేస్తాడు. ఆయన టర్న్ ఇంకోటి వస్తాడా, ఈడు రానేరాడు. అమ్మ చర్చిలో మీటింగ్ ఉంది, పెళ్ళి ఉంది, దినం, మరి మిగతా 2 ఏళ్ళు నీకు అయ్యేం కనిపించలే అంటే పదవి. నువ్వు ఎక్కడ పడిపోతున్నావో అది మనం గుర్తుపట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చూసారా, రాజకీయాలు పిచ్చుడు ఆస్తులు కూడా అమ్మేసుకుంటున్నాడు. ఆడికి ఏం కావాలో ఒక్కసారైనా అధ్యక్ష అనాలట, ఆడికి ఒక్కసారైనా దానికి ఆస్తి అంతా అమ్మేస్తారు. ఒకడు ఒక స్త్రీ కొరకు ఆస్తిని అంతా పోస్తారు. ఒకడు ధనాపేక్ష కొరకు మనుషులను మర్డర్ చేసేస్తున్నారు. కనుక పరిశుద్ధతను సంపాదించుకుంటకు ఏమేం చేయాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడానికి ఏం చేయకూడదో తెలుసుకుంటే దైవ చిత్తం. అంటే భూమి మీద మనం దేనికి వచ్చినామంట, ప్రభువే చెప్పాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటకే నేను పరలోకం నుండి దిగి వస్తే. మరి నువ్వు దేనికి వస్తున్నావమ్మా చర్చికి? నువ్వు ఎందుకు నమ్మినావు యేసు ప్రభుని? నీ అవసరాలు తీర్చుకోవడానిక, నీ కష్టాల నుంచి భయపడటానిక? నీవైనా నేను ఇక్కడ నిలబడింది ఎందుకు? నలుగురిని సంపాదించుకొని నేను మీ అందరికీ బాస్ అని, లేకపోతే ఆ కార్లు వేసి తిరగడానికి దీనికి కాదు. ఇక్కడ నిలబడింది దేవుని చిత్తాన్ని నెరవేర్చట కన్నా స్పృహ నాకు ఉండాలి. దేవుని చిత్తం ఏముంది? ఇక్కడ నిలబడినవాడు ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, బలహీనులకు చేయూతనివ్వాలి. ఈ పని నేను చేస్తే దేవునికి మహిమ వస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చినట్టు. మనల్ని ఇక్కడ నిలబెట్టింది నలుగురిని పోగేసి వాళ్ళ మీద పెత్తనాలు చేసి ఇంకో చర్చి మీద ఎక్కువ మాట్లాడి ఆడికంటే మనం అన్నిట్లో పైన ఉండాలని, ఆడి సలివేదన పెడితే మనం మజ్జిగిద్దామని, ఆయన ఒకరిని చేస్తే మీటింగ్ 5,000 మంది పెడితే మనం 10,000 మంది. దీనికోసం కాదు సంఘం ఉన్నది. కాబట్టి దైవజనుడైనా విశ్వాసులైనా ఎవరైనా సరే, చాలామంది ఏదన్నా చర్చిలో, అన్ని చర్చిలలో మన చర్చ్ ఏ చర్చ్ అయినా దేనికన్నా డబ్బులు పలానా అవసరతకి ఎవరైనా ప్రేరేపించబడి ఉంటే లాస్ట్ దాకా వస్తాడు. ఎందుకని? ఇంకొక రూపాయి ఎక్కువ వేద్దామని. ఆడితో నీకెందుకే? బైబిల్లో ఉంది, నొచ్చుకొనక సనుక్కొనక హృదయంలో ప్రేరేపించిన కొలు సంతోషంగా ఈ అబ్బా ఇంకోటితో నీకెంత, ఆడెంత ఇచ్చాడు, ఈడెంత ఇచ్చాడు, ఈ ముచ్చట్లు మనకెందుకు? అంటే ఏంటి? మనలో మన ఘటమును మనం కాపాడుకోకుండా పడిపోవడానికి ఇవన్నీ ఆస్కారం. ఒకటి చూస్తే పరిశుద్ధత విషయంలో మనల్ని కాపాడుకో, లోకమాలిని వంటకుండా. తర్వాత రెండోది ఘనత యందును, అంటే నువ్వు ఒక మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడ గర్వించావు అనుకోండి, సింహాసనం మీద కూర్చున్న హేరోది ఏం చేశాడట, దేవుణ్ణి మహింపరచలేదు, పురుగులు బట్టి చచ్చిపోయినాడు. పౌలు గారు ఆసియాంత సంఘాలు స్థాపించిన నేనేమై ఉన్నానో ఆయన కృపే. ప్రయాసపడింది నేను, అరే ఎంతగా చేసినా ఆయన ఏమంటాడు? అందుకనే చక్కగా చెప్తాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఉట్టి మాటలు చెప్పి సచ్చినోడు వెనకాల రాసేసుకుంటే సమాధుల మీద ఏమి రావు. మన లైఫ్ అనేది మనకు వెనక రాసిందంతా మనం చూస్తారు. ఆ సమాధుల తోడ చూడండి, తాగి చచ్చిపోయినాడు కూడా, అదిగో తండ్రి ఇంటికి చేరాడు, వీడికి నీతి కిరీటం. నీతిమంతుని జ్ఞాపకం. ఎవడు నీతి? కొంపలన్నీ ముంచుతీవి కదా బతుకున్నప్పుడు, తోబుట్టులు కూడా ముంచుతీవి కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథం, నేను చేయుచున్న క్రియలు నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాయని చెప్తాను. కనుక మనల్ని దేవుడు వెదకి రక్షించింది మన ఇష్టాన్ని నెరవేర్చడం. మరలా చెప్తున్నా, దేవుడే భూమి మీదకి వచ్చినప్పుడు ప్రాణం పెట్టగలిగిన వాడు ప్రాణాన్ని తిరిగి తీసుకో. ఆయనే తన ఇష్టాన్ని పక్కన పెడితే మనం ఎంతటి వాళ్ళమండి, ఎంతటి వాళ్ళం. కనుక దైవ చిత్తం ఏంటంటే పరిశుద్ధత విషయంలో మన ఘటాన్ని కాపాడుకోవాలి. రెండవది ఘనత విషయంలో మన ఘటాన్ని, అంటే ఏంటి, మనిషి చెట్టుకెక్కాక దిగడం కష్టం. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నల్గొండలో ప్రతి మీటింగ్లో స్టేజీ మీద నేనే ఉన్నా అనుకో, 2 సంవత్సరాల తర్వాత నన్ను పిలవకపోతే నాకు కూసోబుద్ధి కాదు. మనుషులం కదా, అది వాళ్ళ తప్పు కాదు, వాడిని కూసోబెట్టారుగా బాగా.
కూర్చోబెట్టినోడు తప్పు కాదు, కూర్చున్నోడికి బుద్ధి ఉండాలి, మళ్ళీ దిగడానికి కూడా ఇష్టపడాలి. అక్కడ కూర్చున్నోడిని సహోదరుడా ఎక్కిరా అని పిలిచేంత దమ్ము ఉండాలి. నువ్వేందా నా పక్కన కూర్చున్నా పో అంటాడు కొంతమంది. ఇక్కడ ఒక మీటింగ్ అయితే ఇట్లనే కూర్చొని, మన స్టేజీల మీద కుర్చీలు వేయం కదా. ఓ పాస్టర్ గారు అందరు ఫెలోషిప్ మీటింగ్ అవుతుంటే అందరూ వచ్చారు. ఒక ఆయనకి ఇటు తిరిగి కూర్చోబుద్ధి కావట్లే, అసలు ఇటు తిరిగి కూర్చోవడం నచ్చలే. చూసి మార్టిన్ పాస్టర్ కుర్చీ ఎత్తలేడని ఈ కుర్చీ ఇటు తిప్పి కూర్చున్నాడు. నువ్వు వేయిపోతే నేను బాసునవునా అని తిప్పేసాడు కుర్చీ. అంటే మిగతా వాళ్ళందరికీ నేను బాస్ అని. ఏంది అందరిలో కలవలేవా? ఇది రోజు కాదుగా, నువ్వు రోజు సాయంత్రం దాకా కుర్చీలు ఎక్కుతూనే ఉన్నావు కదా, స్టేజ్ ఎక్కుతూనే ఉన్నావు కదా. అంటే ఘనత విషయంలో అంటే నీకు ఒక స్టేజ్ ఉంది మంచిదే, ఎక్కడన్నా కాస్త తగ్గించుకోవడానికి వస్తే అమ్మో నా వల్ల కాదంటే చాలా కష్టం. దీంట్లో మనము మన ఘటములను ఎవడో వచ్చి కాపాడు, మనసులో కూడా నన్ను తక్కువ చేశాడని తక్కువ చేసి ఆడైపోతాడండి. బంగారం ఉంగరం చేతికున్నా జోబుకున్నా విలువేం తగ్గదు. కనపడితే పెరిగిపోయి దెబ్బ క్యారెట్ 10,000 జోబులోకి వెళ్తే 5,000కి వచ్చేద్దా? అది ఏడున్నా ఒకటే, దాని విలువ ఎవడో తీయలేడు. కాబట్టి నువ్వు ముందు కూర్చున్నా వెనక్కి కూర్చున్నా ఒకటే. కాబట్టి దేవుని బిడ్డలంగా యేసుప్రభువే తన చిత్తాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు. మీరెందుకు మీ ఫ్యామిలీలో భర్తగా నువ్వు ఎలా ఉండాలి దేవుడు చెప్పాడుగా, మరి నీ ఇష్టం ఎందుకు? భార్యగా ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు కదా బైబిల్లో, మరి నీ ఇష్టం ఎందుకు? యవన బిడ్డలారా మీరు ఎట్లా ఉండాలో బైబిల్లో చెప్పారు కదా. మీ సొంత ఇష్టాలు, కాలేజీలో మీ పక్క పనికిరాని ఫ్రెండు, వీళ్ళందరూ ఎందుకు? స్నేహం అనేది విమోచించబడిన వాడితో స్నేహాలు లేవు, లోకస్తుల స్నేహమేగా. నేను గతంలో చెప్పినా కదా, నీ ఫ్రెండ్స్ లిస్టులో రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా, రక్షణ పొందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అంటే నీకు ఎవరితో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది? ఈడెక్కుతూ ఊగే భజన అక్కడైతే డిస్కో ఉంటుందని కాసేపు ఆడి దగ్గర వేస్తాం. అంటే మన ఇంట్రెస్ట్ ఎట్లుంది? కాసేపు ఆ మాటలు వింటే వీడికి ఊపిరి పీల్చుకున్నాడు, ఆక్సిజన్ అందుతామంట పనికి మాలిన మాటలు వింటే. అందుకని వాడు కావాలి. మూర్ఖులకు ఈ తరానికి వేరే మీరు రక్షణ పొందమన్నాడు. ఎప్పుడైతే ఇటువైపు వచ్చినోడిని కట్ చేసేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చకుండా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మీరు కుటుంబంలో భార్యగా, భర్తగా, యవన బిడ్డలుగా మీరేంటి మీ బాధ్యత? మీ ఇష్టమా దేవుని చిత్తమా? సంఘములో సభ్యులుగా మీ ఇష్టమా దేవుని చిత్తమా? దైవజనుడిగా మీ ఇష్టమా దేవుని చిత్తమా? ఏమి నెరవేరుస్తున్నాం మనం ఇక్కడ? సంఘముగా, పరిశుద్ధ సంఘంగా మన ఇష్టమా దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా? ఆలోచించుకొని మన ఇష్టాలను పక్కన పెట్టాలి. యేసు ప్రభువే పక్కన పెట్టాడు. నువ్వెంత నేనెంత? మరలా చెప్తున్నా, మరణాన్ని పెట్టేవాడు తీసుకునేవాడికే ఇష్టాన్ని పక్కన పెడితే ఎప్పుడు ఉంటావో తెలియదు. నీకెందుకు, నాకెందుకు? కనుక మన ఇష్టం పక్కన పెడదాం. నా ఇష్టం కాదు నీ చిత్తమే అనేటువంటి ఆధ్యాత్మిక స్థితికి వద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, నీ దాసులమైన మాకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. వేకుజామునే నీ సన్నిధిని ప్రేమించి ఆసక్తిగా నీ సన్నిధిలో నిలిచిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారి వారి గృహాల్లో ఉండి వాక్యంలో ఏకీపిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని దీవించండి పరిశుద్ధుడా పరలోకమందు తండ్రి. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన దేవుడు, తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడు నీవే. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదన్నప్పుడు మేమెంతటి వారం? మా ఘటములను కాపాడుకునే జ్ఞానం మాకు దయచేయండి. పరిశుద్ధత విషయంలో, ఘనత విషయంలో అయ్యా నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడి కృప దయచేయండి. మమ్మల్ని పరిశీలన చేసుకునే కృప దయచేయండి. వివేకం కలిగిన వాడు తన ప్రవర్తన బాగా కనిపెట్టినన్నారు. మా ప్రవర్తన విషయమే మేము కనిపెట్టుకుంటూ సరి చేసుకుంటుండే కృప దయచేయండి. మేమేమి చేసినా నీ నామానికి మహిమ వచ్చినట్లుగానే మా నోటి మాటలు, మా క్రియలు ఉండడానికి కృప చూపించండి తండ్రి. సంఘంలో ఉంటున్నటువంటి బిడ్డలందరూ, ఉపదేశాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా అయ్యా గతంలో వారి ఇష్టాలు చేస్తుంటే వారిని క్షమించండి. ఈ దినము నుంచి ప్రభువా మేము గడ్డి పువ్వు వంటి వారు నాయన, నీటి బుడుగ వంటి వారు, ఆవిరి వంటి జీవితాలు కలిగిన మాకు ఇష్టాలేంటి? మేము విలువ పెట్టి కొనబడిన వాడు, మేము దాసులము నాయన, మాకు ఇష్టాలు ఉండకూడదు.
నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడాలి. నీ చిత్తాన్ని చేయుటకు, పరిశుద్ధంగా ఉండుటకు, ఘనత విషయంలో మా ఘటములు కాపాడుకునే జ్ఞానం మాకు దయచేయండి. మమ్మల్ని నీ మహిమ కొరకు నిలబెట్టండి, నీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టండి. సహవాసాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నీ చిత్తమే నెరవేర్చు బిడ్డగా ఆశీర్వదించమని, లోకానికి వేరే జీవించే కృప దయచేయమని, సొంత ఇష్టాలను తన్ను తాను ఉపేక్షించుకొని నిన్ను వెంబడించు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, ఉపదేశాన్ని విని అంగీకరించి అనుసరించడానికి నిర్ణయం చేసిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.